హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీలు నెలసరి అయిన 5వ రోజున పూజ చేయవచ్చా లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ వీడియో ద్వారా స్త్రీలు 5వ రోజున పూజ చేయవచ్చా లేదా అన్న విషయం గురించి తెలుసుకుందాం. నెలసరి సమయంలో మహిళలను పూజ గదిలోకి రానివ్వరు. అలాగే ఆలయ ప్రవేశం ఉండదు. పడక గదిలో నిద్రపోనివ్వరు. భోజనం విషయంలోనూ షరతులు పెడుతూ ఉంటారు. అయితే ఋతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. మొదటిగా స్త్రీలకు నెలసరి వచ్చిన రోజున వెంటనే తలస్నానం అయితే చేయాలి. అలాగే స్త్రీలు మీ ఇంట్లో ఉన్న పూజ గదిని, దేవుని పటాలను కనిపించకుండా మూసేయాలి. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో 1వ రోజున, 4వ రోజున మరియు 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు. స్త్రీల నెలసరి 5 రోజులు పూర్తి అయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఇంటికి ఉన్న మైలు పూర్తిగా తొలగిపోతుంది. చాలామంది ఇళ్లలో ఇంటిని శుద్ధి చేయకుండా మైలు పూర్తయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని, ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు చెప్తున్నారు. స్త్రీలకు మైలు ఉన్న 5వ రోజున నీటిలో రాళ్ల ఉప్పును అలాగే కొంచెం పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను, కలబంద మొక్కలను, గుమ్మడికాయలు ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఒకసారి మన ఇంటికి మైలు వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు దైవశక్తి అంతా నశించిపోతుందట. కాబట్టి మీ ఇంటి ముందు గనక ఇలాంటివి ఏమైనా యంత్రాలు కట్టుకుంటే ఇంట్లో నెలసరి పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది. అప్పుడే వాటికున్న శక్తి రెట్టింపుపై మీ ఇంటి పైన చెడు దృష్టి పడకుండా కాపాడుతాయి. ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. స్త్రీలు 5వ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పీరియడ్స్ సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. పూర్వం రోజుల్లో గుడికి వెళ్ళాలంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేది. బహిష్టు సమయంలో రక్తస్రావం కావడం వల్ల నది నీరు కలుషితమవుతుంది. కాబట్టి స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచించారు. అందుకే ఆలయ ప్రవేశం నిషేధించబడింది. స్త్రీలకు ప్రారంభమైన 4వ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి 5వ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు అని పండితులు అంటున్నారు. పీరియడ్స్ రక్తస్రావం 7 రోజులు ఉంటే కనుక 8వ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు. సాధారణంగా పీరియడ్స్ ముగిసిన 5వ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం పీరియడ్స్ ముగిసిన 5వ రోజున శుద్ధీకరణకు మంచిదని భావిస్తారు. కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్ళడం మంచిది అని పండితులు అంటున్నారు. స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయకూడదని చాలామంది చెప్తుంటారు. అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహా ఇస్తారు. గర్భవతులైతే తేలికపాటి పూజా విధాన్ని అవలంబించాలని, కొబ్బరికాయను కొట్టకూడదని శాస్త్రం చెబుతుంది. అయితే ఋతుస్రావమైన 5వ రోజు మాత్రం తలస్నానం చేసి ఏ రకమైన పూజలలోనూ పాల్గొనవచ్చునని, ఎలాంటి తప్పు ఉండదని, చక్కగా పూజ గదిలో దీపం పెట్టుకోవచ్చు అని, వ్రతం చేసుకోవచ్చు, నుదిటిన బొట్టు పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు, కాటుక కళ్ళకి పెట్టుకోవచ్చు, అలాగే కాళ్ళకి పసుపు రాసుకోవచ్చని, చక్కగా పూజ గదిలో దీపం వెలిగించుకోవచ్చని, ఎలాంటి తప్పు ఉండదని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. స్త్రీలు 5వ రోజున దీపం పెట్టవచ్చా లేదా అన్న విషయం గురించి తెలుసుకున్నారు కదా. చక్కగా ఇంట్లో దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.